ప్రారంభోత్సవం సందర్భంగా హాజరైన జిల్లా అధ్యక్షులు, స్టేట్ సెక్రటరీ గారు, సమ్మయ్య గారు, రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వారి కార్యవర్గం, మహిళా సోదరుమణులు, ఉద్యమకారులు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆదివాసీ గిరిజనులకు వాళ్ళ హక్కుల కొరకు పోరాడినటువంటి ఒక ఉద్యమకారుడు కుమ్రం భీం, ఆ జాతికే కాకుండా అట్టడుగున అణగారినటువంటి పేద వర్గాల కొరకు కృషి చేసినటువంటి కోయ బిడ్డ. గిరిజనులకు మాకు హక్కులు కల్పించాలి, అడవిలో పుట్టి అడవిలో పెరిగినటువంటి వాళ్ళకి ఈరోజు ఆ భూములు దున్నుకునేటువంటి హక్కును కానీ, అక్కడ వెళ్ళేటువంటి పండ్లు ఫలాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు హక్కు కల్పించాలని పోరాటం చేసినటువంటి ఒక ఉద్యమకారుడు కుమ్రం భీం గారు. వారిని ఆచరణలో తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అడవి హక్కుల చట్టం తేవడం, అదే రకంగా అడవి హక్కుల చట్టం కొరకు పోరాడి అడవిలో పండినటువంటి ప్రతి ఒక్క పండును మా గిరిజనులకు చెందే విధంగా హక్కును కల్పించాలని మరి ఒక ఉద్యమం చేసినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూ జిల్లా కేంద్రంలో ఈరోజు పెట్టుకోవడం చాలా శుభ పరిణామం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా కుమ్రం భీం స్టాచ్యూను కూడా ఏదైతే మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కూడా ఉంది, ఉద్యమకారుల పట్ల చాకలి ఐలమ్మ కానీ, అదేవిధంగా ఈరోజు అనేక ఉద్యమకారులు, ఈరోజు కుమ్రం భీం కానీ ఇంకా చాలా ఉద్యమకారుల ఏదైతే పోరాటం చేసి అసూలు భాషారో వాళ్ళ యొక్క స్టాచ్యూలను కూడా గుర్తు చేసుకునే కొరకు రాష్ట్ర రాజధానిలో నడిబొడ్డున పెట్టాలనేటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారులు అదేవిధంగా వాళ్ళ హక్కుల కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయుని స్టాచ్యూను ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను ప్రతి గిరిజన బిడ్డ, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అందరం కూడా ఆచరణలో అమలు చేసి వారి ఆశయాలను అమలు చేసే దిశలో ప్రతి ఒక్కరు పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.